మటన్ కూరతో పోటీపడే మీల్ మేకర్ కర్రీని ఇలా చేసుకుంటే చపాతీ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో మీల్ మేకర్ని వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని పక్కకు తీసి చల్లారాక వాటర్ మొత్తాన్ని ఇలా పిండి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని మీల్ మేకర్ని వేసి కొద్దిగా కారంను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటాలు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని జీడిపప్పు పలుకులు కూడా వేసి 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పొట్టు తీసుకున్న తెల్లగడ్డ రెమ్మలను కూడా వేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి లైట్గా వేయించుకున్న తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలాను వేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ని వేసి ఒక హాఫ్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి. గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని పోసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ రెడీ.